వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే గోవర్ధన్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు, ఈరోజు స్పీకర్ గారు ఇచ్చినటువంటి నిర్ణయం కావచ్చు, అంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఎంపీగా కూడా పోటీ చేశారు కాంగ్రెస్ బీఫామ్ పైన. సో ఈరోజు స్పీకర్ గారి నిర్ణయాన్ని ఏ విధంగా? 100% మేము వ్యతిరేకిస్తాం. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని చెప్పవచ్చు. రాజ్యాంగబద్ధమైన పదవులే ఉండు ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఇట్లాంటి తీర్పుని ఇవ్వడం మాత్రం 100% చట్టరీత్యా వ్యతిరేకం. ఎందుకని చెప్తున్నంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చీకటి వెలుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే దానం నాగేంద్ర గారు ఓపెన్ గా అడ్డంగా దొరికిన వ్యక్తి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. భారత ఎలక్షన్ కమిషన్ లో, భారతదేశం ఎలక్షన్ కమిషన్ లో ఆయన అఫిడవిట్ ఉంది, ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఉంది. అంత ఎవిడెన్స్ దొరికినా కూడా ఇంకా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్పడం మరి ఆయనకే తెలుస్తుంది. ఆయన మనసాకి చంపుకున్నాడా, ఆయన వ్యక్తిత్వం చంపుకున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు దంగిండా, రేవంత్ రెడ్డి ఒత్తిళ్లకు లొంగిండా, మరి ఏమో చెప్పుకున్నా మనసాకి చంపుకొని భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇట్లాంటి తీర్పు సిగ్గుచేటు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే స్పీకర్ గారు రివ్యూ చేసుకోవాలి. దానం నాగేందర్ గారి ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయి. దానం నాగేందర్ గారు ప్రచారం చేసిన సందర్భం ఉంది, బీఫామ్ సబ్మిట్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కండ వేసుకొని తిరుగుతున్నాడు, కాంగ్రెస్ ఓట్లే అని చెప్తుండు, చేతి గుర్తు కోటే అని చెప్తుండు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కలిసి మెజార్టీ సీట్లు వస్తాయని ఆయన చెప్తుండు. అన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా ఇంకా ఆయన ఎవిడెన్స్ లేదు, సరిగా ఆధారం చూపించలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పడం అనేది సిగ్గుచేటు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని, రాజ్యాంగంలో లొసుగులను అడ్డం పెట్టుకొని ఇలాంటి చిన్న ఆధారాలు లేవని చెప్పేసి లొసుగులు చూపించేసి ఆయన పార్టీ మారలేదు అనడం మాత్రం సిగ్గుచేటు. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఆయన మీద ఫైట్ చేస్తారా, లేకపోతే ఇంకా కోర్టుకి వెళ్ళడం? 100% వదిలే ముచ్చట లేదు. స్పీకర్ గారి మీద కూడా కంప్లైంట్ ఇస్తాం. ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉండి దానం నాగేందర్ కడి శ్రీగారు అని చెప్పడం సిగ్గుచేటు. నేను చెప్తున్నాను కదా, దీనికి ఇన్ని రోజులు తాత్సారం చేసిండా. 8 మందిని దాదాపు 4 నెలల కిందనే 3 నెలల కిందనో క్లీన్ చిట్ ఇచ్చిండు. 3 నెలల నుంచి ఇదిగో డేటు అదిగో డేటు అంటే మేము ఏదో అద్భుతమైన తీర్పిస్తాడు. భారతదేశంలో ఏ స్పీకర్ ఏం తీర్పులు ఇస్తుండొచ్చు. దాని గౌరవ స్పీకర్ పదవికి ఉన్నతిస్తారేమో అనుకున్నాం. స్పీకర్ పదవిలో ఉండి ఒక మంచి తీర్పునిస్తుండొచ్చు అనుకున్నాం. ఈ మిగతా రాష్ట్రాలు కూడా ఈ తీర్పుని గౌరవించి తీర్పుని అనుసరిస్తారు అనుకున్నాం. కానీ చేసింది ఏంటంటే ఒక కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తీర్పిచ్చింది తప్ప నిజంగా స్పీకర్ పదవి నుండి మాత్రం ఈ తీర్పు కానే కాదు. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తారు, ప్రజలందరూ ముక్కుమూలు వేసుకుంటారు, ప్రజలందరూ కూడా ఇట్లాంటి తీర్పు కూడా ఇస్తారని చెప్పేసి అసహించుకుంటారు స్పీకర్ గారిని, స్పీకర్ పదవిని. ఇంత దారుణంగా దిగజారవలసిన అవసరం లేదు. చిన్న ఎవిడెన్స్ దానికి పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. ఇంత పెద్ద ఎవిడెన్స్ ఉన్నా కూడా నువ్వు పార్టీ మారాలని చెప్పడం కరెక్ట్ గానే కాదు. దీన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఖైరతాబాద్ ప్రజలు కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం ఫైట్ చేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఫైట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పిండు, నువ్వు 31 డిసెంబర్ ఎక్కడ చేసుకుంటావు, బయట చేసుకుంటావా, లేకపోతే జైలు చేసుకుంటావు అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అంత తీవ్రంగా ఒత్తిడి ఉన్నా కూడా, అంత తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పరిగణించినా కూడా స్పీకర్ గారు కళ్ళకు గంతలు కట్టుకుంటాం. మరి ఏమైంది తెలియదు. కళ్ళకు మొత్తం మీద అయితే స్పీకర్ తీర్పు ఏముందంటే ఇద్దరు పార్టీ మారలని చెప్పి చెప్పిండు. మరి ఆయన విజ్ఞతకు వదిలేదాం. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖైరతాబాద్ కాన్సెన్స్ ప్రజలంతా 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఖచ్చితంగా దానం నాగేంద్ర గారు బుద్ధి చెప్పాలి. దానం నాగేంద్ర గారు బై ఎలక్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మరొకసారి ఒక లీడర్ ఇట్లా రోజు ఒక పార్టీ మారే అవకాశం ఇవ్వద్దని చెప్పేసి బుద్ధి చెప్పాలనుకుని ప్రజలు అనుకోరు. కానీ అందరికి నిరాశ మిగిల్చిండు. ఓకే, వచ్చేసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అనుకోవచ్చా ఖైరతాబాద్ గడ్డ మీద? అది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బండే కదా. మా పార్టీ పుణ్యాన మా కేసీఆర్ ఫోటో పెట్టుకొని మా కేసీఆర్ పుణ్యాన గెలిచిండు. లేకపోతే 2018లో టికెట్ ఇవ్వకపోతే 2014 నుంచి ఓడిపోయిన తర్వాత ఆయన జీవితం రాజకీయ శూన్యం అయిపోయింది. 2018లో మా సార్ గౌరవ కేసీఆర్ గారు పార్టీలకు వచ్చినందుకు టికెట్ ఇచ్చిండు. 2018లో గెలిచిండు, 2022లో గెలిచింది. లేకపోతే మా పార్టీ రాకపోతే ఈ పార్టీకి ఆయన దానం నాగేందర్ మర్చిపోయేవాళ్ళు జనాలు. అంటే మీరు కూడా ఆ సమయంలో త్యాగం చేశారు కదా సార్ టికెట్? మా పార్టీ డిసిషన్, పార్టీ డిసిషన్ కాదని లేక ఒప్పుకున్నాం. 2023లో దగ్గర నుండి మేము కూడా ప్రచారం చేసి గెలిపించినాం. ఆయనకు విశ్వాసం లేదు. పార్టీ నమ్మి ఆయన తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అయినా కూడా తెలంగాణ బీసీ బిడ్డల్ని, ఎస్సీ బిడ్డల్ని, ఎస్టీ బిడ్డలను కట్టెబట్టుకు కొట్టిండు. జై తెలంగాణ అంటే అడ్వకేట్లను కొట్టిండు. అట్లాంటి వ్యక్తి కూడా కేసీఆర్ మన్నించి కేసీఆర్ మన్నించి తప్పులను పక్కన సరే మనకి క్షమించాయని సరే మళ్ళీ టికెట్ ఇచ్చిండు, గెలిచిండు. 23లో గెలిచిండు. ఆయనకు విశ్వాసం లేదు. దానం నాగేందర్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాని చెప్పుకునే దీనస్థితిలో ఉన్నాడు దానం నాగేందర్ గారు. అంత దీనస్థితి దిగాల్సిన అవసరం లేదు. దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కొంత నీతి నిజాయితీ ఉండాలి, కొంత చెప్పుకునే ధైర్యం ఉండాలి. ఇంకా చిన్నపిల్లల లెక్క ఏదో కొత్తగా రాజకీయాలు లెక్క చేయడం కరెక్ట్ గానే కాదు. దానం నాగేందర్ గొప్ప జబ్బలు తలుచుకుంటాడు కదా. ఇప్పటికైనా సరే నువ్వు ప్రజాక్షేత్రంలోకి రా,
నువ్వు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోటీ చేద్దాం, గెలుద్దాం. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తున్నా, లేకపోతే ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పటికైనా బాటలు మంచి చేసి చేతలు చూపించి దానా నాగేంద్ర గారు రిజైన్ చేయి. రిజైన్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం నీ గురించి.